ప్రత్యేక రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారు ప్రాజెక్టులను పూర్తి చేయకపోను మన నీటి హక్కులను స్వయంగా సంతకం పెట్టి తాకట్టు పెట్టి వచ్చిన మీటింగ్లలో కృష్ణానది జలాలను తాకట్టు పెట్టడమే కాదు గోదావరి జలాలను కూడా తాకట్టు పెట్టేసి 3000 టీఎంసీలు సముద్రంలో పోతున్నాయి. పోలవరం కింది నుంచి గోదావరి జలాలను కృష్ణా బేసిన్ దాటి పెన్నా బేసిన్ వరకు ఒంగోలు ప్రకాశం వరకు కూడా తీసుకెళ్ళండి అని ఈ రోజు ఆ రాచపుండును ఆయన పెడితే అది ఈ రోజు ఒక సమస్యగా సృష్టించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఏముందిలే ఆయన చెప్పేది ఎవరు నమ్ముతాడని మీరు అనుకుంటే ఓ రోజు అబద్ధం తిరిగి తిరిగి నిజానికంటే ఎక్కువ ప్రమాదకరంగా తయారైంది. నిజం గడప దాటే లోపలనే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అంటారు కదా, దాన్ని చంద్రశేఖరరావు వాళ్ళ అల్లుడు హరీష్ రావు గారు బాగా నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ సక్సెస్ మొత్తం అబద్ధాల మీదనే ఉంది. ఫ్యామిలీ ప్యాకేజ్ కింద అబద్ధాలు చెప్పి బ్రతకడం బాగా నేర్చుకున్నారు. వాళ్ళ ట్రైనింగే అట్లుంది, స్కూలే అట్లుంది, సిలబసే అట్లుంది. ఓన్లీ అబద్ధాలే చెప్పాలి మనం అని. నిజం చెప్తే విక్రమార్కుడు ఉంటది కదా, నిజం చెప్తే మీ తల వేవు ముక్కలైపోతుంది అన్నట్టు నిజం చెప్పితే వాళ్ళు చచ్చిపోతారని వాళ్ళకి ఏదో శాపం ఉన్నట్టు అన్ని అబద్ధాలు.